వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు మొత్తం 200 స్థానాల్లో ఇప్పటికే 199 స్థానాల అభ్యర్థులు ప్రకటించింది. ఒక అనకాపల్లి లోక్సభ స్థానానికి అభ్యర్థిని మాత్రమే ప్రకటించలేదు. అయితే దీన్ని కూటమి అభ్యర్థిగా అనకాపల్లిలో ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ మాత్రం తనకు అనుకూలంగా విశ్లేషణ చేసుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తనకు భయపడ్డారు, అందుకే 199 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ఎవరన్నది మాత్రం ఇప్పటికీ జగన్ చెప్పలేకపోతున్నారు. సీఎం రమేష్ అక్కడికి వస్తున్నారని తెలుసుకొని భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు అని సీఎం రమేష్ చెప్తున్నారు. అంటే ఎక్కడైనా అభ్యర్థుల్ని ప్రకటించలేదు అని అంటే అక్కడ భయంతోనే అభ్యర్థులు ప్రకటించడం లేదు అన్నది సీఎం రమేష్ విశ్లేషణ. మరి జగన్మోహన్ రెడ్డి మొత్తం అన్ని స్థానాలు ప్రకటించి ఒకటి అనకాపల్లి ఒకటి వదిలేశారు. మరి తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించిన స్థానాలు ఉన్నాయి, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించిన స్థానాలు కూడా ఉన్నాయి. జనసేన కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థుల్ని ప్రకటించలేదు. ఇదే బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలకు తన అభ్యర్థులను ఎవరినో కూడా ఇంకా పూర్తి క్లారిటీగా చెప్పలేకుంది. మరంటే ఆ స్థానాలంతా ఈ కూటమి వాళ్ళందరూ భయపడుతున్నట్టు అనుకోవచ్చా? సీఎం రమేష్ చెప్తున్న విశ్లేషణ ప్రకారం అయితే సీఎం రమేష్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, స్టేట్ మొత్తం ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఒక అనకాపల్లిలో మాత్రమే లోక్సభ అభ్యర్థిని ప్రకటించలేదు అని అంటే అక్కడ ఏదో భారీగా ప్లాన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. సీఎం రమేష్ వస్తున్నారు అని తెలిసి ఉంటే ఒకవేళ చాలా గట్టి క్యాండిడేట్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అనకాపల్లి ఎంపీ టికెట్ జగన్మోహన్ రెడ్డి అల్లాటప్పగా తీసుకోవడం లేదు, చాలా గట్టి క్యాండిడేట్ని నిలబెట్టేందుకే మొత్తం స్టేట్ అంతా ప్రకటించినప్పటికీ అనకాపల్లి లోక్సభ స్థానాన్ని ప్రకటించలేదు అన్న విషయాన్ని ఆ కోణంలో సీఎం రమేష్ తీసుకొని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అదేదో జగన్మోహన్ రెడ్డి భయపడిపోయి తనకు క్యాండిడేట్ని ప్రకటించలేదు ఈ నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా అని అనుకుంటే అది పొరపాటు.